అరెరే! అసలు తనకెంత కష్టమొచ్చింది. అలా అయ్యుండకుండా ఉంటే బావుండేది తన లైఫ్. చాలా బాగా అయ్యింది తనకి. ఇలా అవ్వాల్సిందే అప్పుడే తనకు బుద్ధొచ్చిద్ది. ఆబ్వియస్‌లీ మనం వేరే వాళ్ళతో మన బాధల్ని షేర్ చేసుకున్నప్పుడు, ఇలాంటి మాటలు మాట్లాడే మనల్ని జడ్జ్ చేస్తారు. అనవసరంగా చెప్పాను. ఆ రోజు వాళ్ళతో నా ఫీలింగ్స్ షేర్ చేసుకోకుండా ఉండాల్సింది అని అనుకుంటున్నావా? అయితే ఈ వీడియో నీకోసమే. తప్పు లేదు. ప్రతి ఒక్కళ్ళకి ఒక వీక్ మూమెంట్ ఉంటుంది. ఆ రోజు నువ్వు వీక్ అయి ఉండొచ్చు. వేరే వాళ్ళ సపోర్ట్ నీకు అవసరమై ఉండొచ్చు. ఇట్స్ ఓకే. నీ బాధ చెప్పినప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిన్ను అర్థం చేసుకోవాలి అని అనుకోవడం నీ తప్పు. ఎందుకంటే తనకి నీ స్టోరీ మాత్రమే చెప్తావు. కానీ ద పెయిన్ నువ్వేదైతే అనుభవించావో నీకు మాత్రమే తెలుసు. ఓన్లీ నువ్వు మాత్రమే ఫీల్ అవ్వగలుగుతావు. ఫ్యాక్ట్ ఏంటో చెప్పనా? నీ స్టోరీ విని నిన్ను జడ్జ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆ రోజు అలా చేసి ఉండకూడదు, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, లేదా నువ్వు మారాలి, ఇలాంటి మాటలు ఖచ్చితంగా మాట్లాడతారు. ఎందుకంటే నువ్వే వాళ్ళకి ఆ అవకాశం ఇచ్చావు కాబట్టి. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను నువ్వెప్పుడూ మార్చుకోమాక. ఎలా ఉన్నావో అలానే ఉండు. నువ్వు నచ్చినోళ్ళే నీతో ఉంటారు. నచ్చని వాళ్ళు పక్కకెళ్ళిపోతారు. జస్ట్ బీ యువర్ సెల్ఫ్.